హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో చాలా ఈజీగా టేస్టీగా ఉండే 2 రకాల లడ్డూలు రెసిపీలు తయారు చేసి చూపిస్తున్నాను. ఒకటేమో హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు, మరొకటి సూపర్ టేస్ట్గా ఉండే బేసన్ లడ్డు. పండగ ఏదైనా స్పెషల్ డే ఉన్నా, లేకపోతే అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించిన పిల్లలకి స్నాక్స్గా అయినా ఈ 2 రకాల లడ్డూలు అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. చేసుకోవడం కూడా ఈజీ అండి, తప్పకుండా ట్రై చేయండి. ముందుగా డ్రై ఫ్రూట్ లడ్డు తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాదం పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. బాదం పప్పులు లైట్గా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులోకి ఏ కప్పుతో అయితే బాదం పప్పులు తీసుకున్నామో ఆ కప్పుతో జీడిపప్పుని వేసుకోవాలి. అలాగే పంకిన్ సీడ్స్, కిస్మిస్, మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకోవచ్చు. వీటన్నిటిని దోరగా ఫ్రై చేసుకోవాలి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదండి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 1/2 కప్పు పిస్తా పప్పులను, 1 టేబుల్ స్పూన్ గసగసాలను వేసుకుని ఒకసారి కలుపుకుని ఫ్రై అయ్యాక స్టవ్ ఆపేయాలి. తర్వాత ఇందులోకి 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. కొబ్బరి పొడి వేసుకుని కలిపేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. డ్రై ఫ్రూట్ లడ్డు చేసేటప్పుడు పప్పులన్నింటినీ దోరగానే ఫ్రై చేయాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసినా మాడిపోయిన లడ్డు అనేది టేస్ట్ చెడిపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న వాటిలోకి 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకుని మొత్తం అంతా కలుపుకొని చల్లారబెట్టుకోవాలి. ఇలా చల్లారబెట్టుకున్నాక ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం వీటన్నిటిని కొలుచుకొని తీసుకున్న పప్పులన్నీ 1 కప్పుడు ఉంటే కనుక 2 కప్పుల ఖర్జూరాన్ని వేసుకోవాలి. ఖర్జూరాన్ని మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఖర్జూరాన్ని పాన్లోకి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే తడి ఏమన్నా ఉంటే పోతుందండి. ఫ్రై చేసుకున్న అందులోకి మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకుని మరొక నిమిషం పాటు కలుపుకుంటూ వీటన్నిటిని ఫ్రై చేసుకుని స్టవ్ ఆపేయాలి. స్టవ్ ఆపేసుకున్న తర్వాత వీటిని కాస్త చల్లారనివ్వాలి. చల్లారాక మనకి చేతికి పట్టేంత వేడి ఉన్నప్పుడు కొద్దిగా చేతికి నెయ్యి అప్లై చేసుకుని మనకు నచ్చిన సైజులో లడ్డూలుగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూలు 10 డేస్ వరకు పాడైపోకుండా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. అలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయి. ఇలా డ్రై ఫ్రూట్స్ లడ్డూలు మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే డ్రై ఫ్రూట్ లడ్డు తయారైపోయింది. చేసుకోవడం చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి. ఈ లడ్డు పిల్లలకి స్నాక్స్గా పెట్టవచ్చు. అలాగే షుగర్ పేషెంట్లకు కూడా ఇలాంటి లడ్డూను తయారు చేసి పెట్టవచ్చు. బెల్లం కానీ పంచదార కానీ వాడలేదు కదా. ఈ లడ్డు రోజుకొకటి తింటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా లడ్డూలన్నీ తయారు చేసేసుకున్న తర్వాత వీటిని ఏదైనా ఎయిర్టైట్ బాక్స్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటాయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సూపర్ సాఫ్ట్గా ఉండే చాలా టేస్టీగా ఉండే బేసన్ లడ్డు. పాకంతో పని లేదు, అలాగే ఉడికించే పని లేకుండా చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు. ఇక్కడ ఈ బేసన్ లడ్డు తయారు చేసుకోవడానికి 2 కప్పుల శనగపిండిని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో ఆ కప్పుతో పంచదారని తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని 2 ఇలాచీలు కూడా వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ లడ్డు చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు నెయ్యిని వేసుకోవాలి. మనం 2 కప్పుల శనగపిండికి 1/2 కప్పు నెయ్యి కరెక్ట్గా సరిపోతుంది. నెయ్యి వేసుకుని అందులోకి మనం తీసుకున్న శనగపిండి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ శనగపిండిని ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఈ లడ్డు టేస్ట్ అంత బాగుంటుందండి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి శనగపిండిని 10 to 15 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. దోరగా ఫ్రై అవ్వాలి, మాడిపోకుండా ఉండాలి. ఇలా ఫ్రై చేసుకున్న శనగపిండిని అంతటిని ఒక బౌల్లోకి తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పంచదార పొడిని అలాగే డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకుని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక మనకు నచ్చిన సైజులో లడ్డూలను తయారు చేసుకుని తీసుకోవాలి. లడ్డూలు చేసేటప్పుడు కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుని లడ్డూలు చేసుకుంటే లడ్డూలు చాలా సాఫ్ట్గా వస్తాయి. ఈ విధంగా తయారు చేసుకున్న లడ్డూలు 1 వీక్ పాటు ఫ్రెష్గానే ఉంటాయి. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే బేసన్ లడ్డు కూడా రెడీ అయిపోయింది. 10 to 15 మినిట్స్లోనే తయారు చేసుకునే రెసిపీలు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం భవ్యస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.